ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల 29వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ 29వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా మీ యొక్క ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు అందుబాటులోకి వస్తుంది. అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం వస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నానికి కూడా మీకు ఒక ప్రత్యేకమైన విలువ, గౌరవం పెరుగుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే గతంలో మీరు ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ వివాహ ప్రయత్నాలన్నీ కూడా మీకు ఒక కొలిక్కి వస్తాయి. వివాహ సంబంధాలు కూడా మీకు కుదరడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి చదువులో మంచి ప్రతిభా పాఠవాలను వాళ్ళు ప్రదర్శిస్తారు. ప్రతిభా పాఠవాలు ప్రదర్శించి వాళ్ళకి చదువులో మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రతిభా పాఠవ పురస్కారాలను కూడా వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. చదువులో ఏకాగ్రత బాగా కుదురుతుంది. అలాగే శ్రద్ధ కలుగుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేసి వాళ్ళు అభివృద్ధిని సాధిస్తారన్న విషయాన్ని గమనించాలి. మీరు ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నప్పటికీ కూడా, ఇలా ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా వ్యవసాయ రంగం వాళ్ళకి బ్రహ్మాండమైన అభివృద్ధి కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో మీకు ఖచ్చితంగా లాభాలు మీకు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రాజకీయ నాయకులకు కూడా మంచి అభివృద్ధి కానవస్తుందనే విషయాన్ని గమనించాలి. వాళ్ళ యొక్క రాజకీయ రంగంలో వాళ్ళకి పలుకుబడి పెరుగుతుంది, ప్రజాదరణ పెరుగుతుంది. దానివల్ల వాళ్ళు చాలా వరకు వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది. గతంలో ఏమైనా మీరు చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి ఖచ్చితంగా మీకు ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీరు చెయ్యాలనుకున్న పనుల్ని, మీరు ఏ టార్గెట్స్ అయితే పెట్టుకున్నారో, ఏ నిర్ణయాలు అయితే పెట్టుకున్నారో, ఏ గోల్స్ అయితే పెట్టుకున్నారో ఆ గోల్స్ని మీరు రీచ్ అవ్వడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయన్న విషయాన్ని గమనించాలి. మీ భవిష్యత్తు కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మీకు అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తుంది, మంచి ఫలితాలను ఇస్తుంది. దానివల్ల మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి గతంలో మీరు ఎవరికైనా మీ దగ్గర ఎవరైనా రుణాలు చేస్తుంటే ఆ రుణాలు మళ్ళీ మీకు పువ్వుల్లో పెట్టి తెచ్చి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు రుణాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే మీకు కూడా రుణాలు మంజూరు అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే స్థిరాస్తులను పెంచుకునే నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి. పరిస్థితులన్నీ కూడా మీకు సానుకూలంగా మారి మీరు స్థిరాస్తులు పెంచుకునే క్రమంలో మీకు ఖచ్చితంగా పరిస్థితులు అనుకూలిస్తాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేపట్టిన ఏ కార్యక్రమం అయినా సరే ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశి వాళ్ళకి ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా మీరు చేసే దూర ప్రయాణాలు కానీ లేకపోతే ఇతరత్ర ప్రయాణాలు కూడా మీకు ఆ ప్రయాణాలన్నీ కూడా మీకు లాభించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి, అనుకూలంగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. వారు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా వాళ్ళకి లాభాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే ఖచ్చితంగా మంచి లాభాలను తెచ్చిపెడుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే
ఈ రాశికి చెందిన జాతకులకి మరి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులకు కూడా వాళ్ళు కొత్త కొత్త వ్యాపారాలు చేయడానికి, కొత్త కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈరోజు చాలా వరకు మంచి సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కూడా మీరు మీ యొక్క వ్యాపారాలను వృద్ధి చేసుకోవడానికి మీరు నిరభ్యంతరంగా మీరు కొత్త వ్యాపారాలని ప్రారంభించుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలిస్తుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు ఖచ్చితంగా కూడా మరి శివ పంచాక్షరి మంత్రాన్ని మీరు చదవండి. అలాగే శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి. దానివల్ల మీకు పట్టిన గ్రహపీడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటికి తీవ్రత తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.